హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు పప ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు సూప్ మ్యాగీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వర్షాకాలంలో అందరికీ కామన్గా చేసేది జలుబు. అలా జలుబు చేసినప్పుడు ఇలా సూప్ మ్యాగీ చేసుకుని తినండి. వెంటనే జలుబు నుంచి రిలీఫ్ ఇస్తుంది. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అన్హెల్దీ అని అస్సలు ఫీల్ అవ్వద్దు. 1 monthకి ఒకసారి తింటే ఏమీ కాదు. వీడియోలోకి వెళ్లే ముందు రోజు మ్యాగీ తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను పాన్ తీసుకుని అందులోకి 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 tablespoons సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, 1 tablespoon సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, 1 tablespoon సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, 1 teaspoon సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 minutes హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే చక్కగా పచ్చివాసన పోతుంది అనమాట. పచ్చివాసన పోయిన తర్వాత 1 teaspoon మిరియాల పొడి, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, మీకు ఎంత అయితే సూపీగా కావాలో మ్యాగీ అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 liter వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ½ piece లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే ½ teaspoon వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత మ్యాగీతో వచ్చే మసాలాని 2 ఇందులోకి యాడ్ చేసేసేయండి. మ్యాగీ మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒకసారి ఉప్పు చూసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని 2 మ్యాగీ ప్యాకెట్లు వాటర్ బాగా మరిగిన తర్వాత వాటర్ లోకి యాడ్ చేసేసుకోవాలి. మ్యాగీ యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టి మ్యాగీ 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సాఫ్ట్ గా కుక్ చేసుకోకూడదు, సూపీ మ్యాగీ కాబట్టి అంత బాగోదు. 80% మ్యాగీ కుక్ అయితే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసి ఇంకా వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత తింటే అంత బాగోదు. జలుబు చేసినప్పుడు ఇలా చేసుకుని తినండి. ఎప్పుడు బయట నుంచి కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా హైజీనిక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.